ఆన్ ಮಾಡಿದ್ಯಾ? హలో, వెల్కమ్ టు రాజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్. సో ఈరోజు నేను పెన్ డ్రైవ్లో నుంచి డిజైన్ను డిస్ప్లేకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఓకే, ఇది వచ్చి పెన్ డ్రైవ్. మేము ఇచ్చే పెన్ డ్రైవ్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. ఇలా క్యాప్ తీసి ఇక్కడైతే పెన్ డ్రైవ్ యాక్సెస్ చేయడానికి 2 హోల్స్ అయితే ఉంటాయి, మీరు గమనించవచ్చు. దేంట్లోనో ఒక దాంట్లో ఈ నెంబర్స్ అనేది ఫ్రంట్కి వచ్చేటట్టు మనము యాక్సెస్ చేయాలి. చేసిన తర్వాత బీప్ సౌండ్ అయితే మీకు ఒకటి వినిపిస్తుంది, అప్పుడు పెన్ డ్రైవ్ యాక్సెస్ అయిందని అర్థము. సో అప్పుడు డిస్ప్లే దగ్గరకు వస్తే మీరు ఈ పెన్ డ్రైవ్లోని ఇంకా డిజైన్ని డిస్ప్లేకి ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఇక్కడ పెన్ డ్రైవ్ అనేది వస్తుంది ఆప్షన్. ఓకే, మీరు పెన్ డ్రైవ్ 1 టైం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే 2 పేజెస్ కనిపిస్తుంది మీకు దగ్గర కనిపిస్తుంది కదా, 2 పేజెస్. ఓకే, నేను నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాను. నాకు కావాల్సిన డిజైన్ వచ్చి ఈఎంబి డిజైన్స్లో నేను సేవ్ చేసుకున్నాను. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ డిజైన్ సేవ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇందులో కూడా 2 పేజెస్ ఉంది. నెక్స్ట్కి వెళ్తే శారీ పళ్ళు అనేది నాకు కావాల్సింది. ఇప్పుడు నేను చేస్తున్నది వర్క్ శారీ మీద పళ్ళు మీద వర్క్ చేస్తున్నాను. బార్డరు పళ్ళు మీద ఇలాంటి వర్క్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించింది నాకు పెన్ డ్రైవ్లో నేనైతే ఇక్కడైతే సేవ్ చేసుకున్నాను. ఇక్కడ శారీ పళ్ళు అని ఉంది. శారీ పళ్ళు క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఫోల్డర్లో అయితే మనకు అన్నీ ఉంటాయన్నమాట. 10 ఇంచెస్ ఉంటుంది, 15 ఇంచెస్ ఉంటుంది, 20 ఇంచెస్ ఉంది, అలా 30 ఇంచెస్ ఉంది, 46 ఇంచెస్ ఉంది. వాళ్ళ ఫ్రేమ్ సైజుని బట్టి మనము డౌన్లోడ్ చేసుకుంటాం. నాకైతే 15 ఇంచెస్ అయితే చాలనుకుంటాను. 15 ఇంచెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లవర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. టిక్ మార్క్ క్లిక్ చేసిన వెంటనే అది మనకి ఏమైపోతుంది, డిస్ప్లేకి వచ్చేసి ఉంటుంది. సో నెక్స్ట్ మనకైతే పెన్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా పని లేదు, తీసేస్తాం. పెన్ డ్రైవ్ నీట్గా సేఫ్గా ఎక్కడ ఉండేది అక్కడ పెట్టేస్తాము. సో ఇక్కడైతే మనం క్లిక్ చేస్తామన్నమాట. ఈ 4 ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసింది ఇప్పుడు డౌన్లోడ్ చేసింది. సో దీన్ని క్లిక్ చేసుకొని మనం వరకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో నేను ఈ ఆప్షన్ ఏంటి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెక్స్ట్ వీడియో